హాయ్ అండి. నేను మీ ప్రణతిని. ఈరోజైతే ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా బౌల్ తీసుకొని చికెన్నయితే యాడ్ చేసి, ఉప్పు, కారం, పసుపునైతే వేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు సెపరేట్‌గా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, సరిపడా మసాలా దినుసులనైతే దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే పాన్‌లో సరిపడా ఆయిల్ వేసి చెక్క, లవంగానైతే వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలనైతే ఇందులో యాడ్ చేసి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్‌నైతే ఇందులో యాడ్ చేసి, పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కోసమైతే టమాటో ప్యూరీనైతే ఇందులో యాడ్ చేసి, పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలనైతే ఇందులో యాడ్ చేయాలి. మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాయి చూడండి. ఇంకా ముక్కలు బాగా కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని, మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానైతే ఇందులో 1 స్పూన్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా సెపరేట్ అయిందో ఆయిల్. కొత్తిమీర, మెంతం కూరనైతే ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే, చికెన్ మసాలా వేసి లాస్ట్‌కి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో సింపుల్‌గా కొన్నే ఇంగ్రీడియెంట్స్‌తో రెడీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. సో, ఇది పులావ్ రైస్‌లో తింటే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై